అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కదా, సో మదర్స్కి ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు. ఎవ్రీడే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలి అని మనం కంగారు పడిపోతూ ఉంటాం. సో ఆ టెన్షన్స్ ఏం లేకుండా ఈ కమింగ్ వీక్ అంతా కూడా లంచ్ బాక్స్ రెసిపీస్ని 1 by 1 షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా అన్ని రెసిపీస్ని మన ఛానల్లో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఎక్కువ స్పైసెస్ కానీ లేదంటే ఎక్కువ మసాలాలు కానీ లేకుండా చేసిన రెసిపీస్ అనమాట. అండ్ అలాగే ఈ రెసిపీస్ అన్నిటినీ కూడా నేను కుక్కర్లో ప్రిపేర్ చేశాను. సో క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో ఉన్న ఇంకా వెరైటీస్ ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ అనమాట. సో టేస్టీగా, సింపుల్గా అండ్ త్వరగా అయిపోయే ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రాముల దాకా రైస్ తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్కి బదులుగా మనం రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్ని కూడా వాడుకోవచ్చు. రైస్ని బౌల్లోకి వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి కనీసం పావు గంట లేదా అరగంట 15 to 30 minutes పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1/4 కప్పు దాకా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోండి. ఒక హాఫ్ పచ్చి కొబ్బరి చిప్ అయితే సరిపోతుందండి. కొబ్బరికి వెనకాతల ఉండే బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేసేయాలి. ఎందుకంటే ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా మనం రైస్లోకి వాడేస్తామన్నమాట. ఇన్ కేస్ మీరు కొబ్బరి పాలు మాత్రమే తీసుకునే వాళ్ళైతే బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని ఉంచేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ముందు ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ దాకా నీళ్లు పోసి ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఆయిల్తో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. వీటితో పాటుగా రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగ మొగ్గలు, 2 లేదా 3 యాలక్కాయలు కూడా వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేయండి. దోరగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు జీడిపప్పుని కూడా వేయించి కారానికి తగ్గట్టు 4 లేదా 5 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి నూనెలో ఉల్లిపాయల్ని బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనా వేసుకోండి. బాగా సన్నగా తరుక్కుని వేసుకోండి. కొద్దిసేపు నూనెలో వేయించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీని వేసుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసేసి మన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలని కొబ్బరితో సహా వేసేసేయండి. మీరు తీసుకునే కొబ్బరి బాగా ముదిరిన కొబ్బరి అయితే కొబ్బరి పాలని మాత్రమే ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. మనం బాస్మతి రైస్ని కొలుచుకున్న గ్లాస్తోనే కొబ్బరి పాలు కూడా కొలుచుకోవాలి. మనం తీసుకున్న రైస్కి 1.5 నుంచి 1.25 గ్లాస్ దాకా ఎసరైతే వేసుకోవాలి. ఒకవేళ కొబ్బరి పాలు తగ్గితే నీళ్లు వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ యూజ్ చేసినట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల దాకా ఎసరు వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేసేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టేసేయండి. ప్రెషర్ పోయాక మూత తీసి ఈ రైస్ని లంచ్ బాక్స్లోకి సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ని ప్లెయిన్గానే తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లేదా కొద్దిగా రైతాని ఇంక్లూడ్ చేసి కూడా లంచ్ బాక్స్లోకి పెట్టేసేయచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కోకోనట్ రైస్ని టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. టూ స్పైసీగా కానీ ఎక్కువ మసాలా ఫ్లేవర్తో కానీ అస్సలు ఉండదు. మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లల లంచ్ బాక్స్లోకి ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ లంచ్ బాక్స్ recipes, please go through description box.